ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. నీట్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేతలు. నెట్ ఎగ్జామ్ రద్దు చేసిన కేంద్రం నీట్ను ఎందుకు క్యాన్సిల్ చేయడం లేదని ప్రశ్నించారు ఎంపీలు. పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. 20 మంది బీజేపీ ఎంపీల కుటుంబ సభ్యుల కోసం నీట్ పేపర్ లీక్ చేశారని ఆరోపించారు హస్తం నేతలు. ఈ రోజు చూస్తున్నారు మీరు, చాలా పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ సమావేశంలో అందరం వచ్చి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పి ఏదైతే అందరం కోరుతున్నామో, మన పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఎట్లయితే కరప్షన్ చేస్తుందో ఈ బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలన చూస్తున్నాము. ఈ స్కామ్ కానీ ఎలక్షన్స్ ముందు అయి ఉంటే ఖచ్చితంగా ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చేది కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. పేపర్ లీక్ చేసుకొని బతకడం ఏం బతకని చెప్పి ఈసారి ప్రజలందరూ అడుగుతున్నారు. వాళ్ళకి మద్దతు కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము పోరాడతాము. పార్లమెంట్ లో కూడా ఈ రోజు మేము వాయిస్ ఇవ్వడం జరిగింది. నీటి సమస్య మీద ప్రజలందరికీ న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం జరగాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పి స్పష్టంగా తెలియడం జరిగింది. ఏదైతే నష్టం యువకులకు జరిగిందో, విద్యార్థులకు జరిగిందో దాని గురించి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. లీకువీర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఈ నిద్రపోయే ఈ ప్రభుత్వం లేచొచ్చి స్పందిస్తుందని యూత్ కాంగ్రెస్ ఈ రోజు ధర్నా చేస్తుంది. ప్రెసిడెంట్ గారు స్పీచ్ లో ఏమైనా బీజేపీ గొప్పతనాలు, గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా నెరవేర్చేనట్టుగా మేము మాట్లాడటం జరిగింది. దీనిపై రానున్న 2 రోజులలో మేము పార్లమెంట్ సభ్యులను స్పందించబోతున్నాం. నిన్న కూడా ఏదో ఆన్లైన్ ఎగ్జామ్స్ లా వాళ్ళ సిస్టమ్సే కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి, ఇబ్బంది పడుతుర్రు. చిత్తశుద్ధితోటి పాలన చేయాల్సిన బీజేపీ చిత్తశుద్ధి లేకుండా పాలన చేస్తుంది. ప్రజలు గమనిస్తుర్రు. 18వ లోక్సభలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అపోజిషన్ పార్టీస్ కి సరి అయిన సమయమే ఇచ్చి ప్రజల సమస్యల మీద